రైట్ వదులు, వదలండి, రైట్ వదులు, వదలండి, వదులు, రేయ్ ఆగండి బావా. రేయ్ ఆగో. ఏయ్! రేయ్ 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 రైట్ బావా రేయ్ అప్పుడు లిల్లీని షూట్ చేశారు. భార్య కోసం భర్త ప్రాణత్యాగం. భూమి నాకేం కాదు. నువ్వు లిల్లీని తీసుకొని కోర్టుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బావా లేదు బావా, మనం హాస్పిటల్కి వెళ్దాం. పద బావా, పద. భూమి లే బావా. నాకేం కాదు. నువ్వు లిల్లీని తీసుకొని వెళ్ళు. అది కాదు బావా, నేను చెప్పేది విను. భూమి, ఇప్పుడు వెళ్ళకపోతే చెర్రీకి జైలు శిక్ష పడుతుంది. వాళ్ళని నేను చూసుకుంటాను. వెళ్ళు 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 భూమి, వెళ్ళు లిల్లీ, వెళ్ళు. అయ్యో బావా, వెళ్ళు బావా, వెళ్ళు లిల్లీ, వెళ్ళు. పద లిల్లీ. లిల్లీ మళ్ళీ లిల్లీని షూట్ చేశారు. పాపం లిల్లీ. లిల్లీ, లిల్లీ. లిల్లీ, హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దు భూమి, కోర్టుకి వెళ్దాం. చెర్రీ ఏ తప్పు చేయలేదు, తనకి శిక్ష పట్టడానికి వెళ్ళలేదు. అది కాదు లిల్లీ, కాలికి రక్తం కారిపోతుంది. పద లిల్లీ, పద. ఇది నేను తన మీద నింద వేసినందుకు ఆ దేవుడు నాకు వేసిన శిక్ష నేను భరిస్తాను. టైం లేదు భూమి, నా గురించి ఆలోచించకు. పద వెళ్దాం. లిల్లీ రా. That's all. Problem solved.
ఎస్ మమ్మీ. అది బేబీ, దట్స్ మై ప్లాన్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇది సాధారణ కేసు కాదు, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. ఇంకా దీనిలో అన్ని ఎవిడెన్స్లు సబ్మిట్ చేశాం. మెడికల్ రిపోర్ట్స్, సాక్ష్యాలు అన్ని క్లియర్గా నేరాన్ని నిరూపిస్తున్నాయి. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ చెప్పింది నిజానికి అది బలంగా అనిపించవచ్చు, కానీ అది పూర్తిగా నిజం కాదు. వాళ్ళు చూపిస్తున్నది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మాత్రమే. సందేహానికి తావు లేకుండా నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళది. సందేహం ఉన్న చోట శిక్ష వేయడం న్యాయం కాదు యువర్ ఆనర్. విక్టిమ్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చింది, అదే పెద్ద సాక్ష్యం. ఆ స్టేట్మెంట్ ఒత్తిడిలో ఇచ్చుంటే, లేదా ఎవరైనా ప్రెజర్ చేసి చెప్పించుంటే, అవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఒక మనిషి జీవితంతో ఆడుకుంటున్నారు యువర్ ఆనర్. సందేహం ఉన్న చోట నా క్లయింట్కి లాభం కలగాలి. అతను నిర్దోషి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇలాంటి నేరస్తులను వదిలేస్తే సమాజానికి ప్రమాదం. కాబట్టి కఠినమైన శిక్ష విధించాలి యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ముద్దాయి మీద ఏదైతే నేరం మోపబడిందో అది నిరూపించబడింది. కాబట్టి జడ్జి గారు